శ్రావణ మాసం స్పెషల్గా ఎంతో రుచిగా ఉండే శనగపప్పు బూరెలు. బయట క్రిస్పీగా లోపల మెత్తగా తీయగా ఉండే బూరెలు అంటే మీకు ఇష్టమా? చిట్టి చిట్టి బూరెల్ని ఈ విధంగా తయారు చేసుకున్నాను. మరి తయారీ విధానం చూసేద్దామా. ముందుగా చిన్న కప్పుతో మినపప్పు తీసుకున్నా. ఇది బద్దపప్పు అండి, త్వరగా నానుకుంటుంది. నీరు పోసుకొని శుభ్రం చేసుకుందాము 2-3 సార్లు. శుభ్రం చేసుకున్న మినపప్పులో మరి కాస్త నీరు వేసుకొని పప్పు మునిగేదాకా వేసుకొని కాస్త నానబెట్టుకుందామండి. ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకొని అదే కప్పితే శనగపప్పు కూడా ఇంకా నానబెట్టేసుకుంటున్నానండి శుభ్రం చేసుకున్నాక. ఇంకా ఇక్కడైతే గుండు మినపప్పు అయితే ఇంకా కాస్త లేట్ అవుతుంది నానుకోవడానికి, లేదా నైట్ నానబెట్టుకున్న శనగపప్పు అయినప్పుడు సరిపోతుంది. ఒక 2 గంటలు అయిన తర్వాత చూడండి, శనగపప్పు చక్కగా నానుకుంది, అలాగే మినపప్పు కూడా నానిపోయింది. ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరే నానిపోద్దండి. గుండు మినపప్పు అయితే కాస్త లేట్ అవుతుంది కాబట్టి మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం. ఇది బద్దమినపప్పు కాబట్టి త్వరగా నానుకుంది. ఇక్కడ శనగపప్పు కూడా చూడండి చక్కగా నానిపోయింది. నానిందా లేదని ఇక్కడ గోటుతో ఇక్కడ చూడండి ఈ విధంగా విరుపుకుంటే చక్కగా విరిగిపోయింది. ఇప్పుడైతే శనగపప్పుని ఆ నీరంతా వడబెట్టేసి కుక్కర్లో వేసుకుందాము. ఇక్కడ ఏ కప్పుతో తీసుకున్నాం శనగపప్పుతో అదే కప్పుతో 1.5 కప్పుల వరకు నీరు వేసుకొని కొంచెం రుచికి సరిపడేలా కొంచెం అంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. చిటికెడు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి మెత్తగా. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. స్టవ్ మీద పెట్టుకుందాం. ఇలాగా ఉడుకుతుంది. మరోవైపున మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మినపప్పుని మెత్తగా రుబ్బేసుకోవాలి. పప్పు ఉడికింది, ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాము బాగా. ఈలోగా ఒక బౌల్లో సుజీ రవ్వ అయితే వేసుకుంటున్నాను. ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నా అదే కప్పుతో సుజీ రవ్వ. ఇది సిమ్లోని సుజీ రవ్వ అండి, చిన్న రవ్వ అంటారు కదా. ఇట్లా చూడండి కాస్త నీరు వేసుకున్నాను, త్వరగా నానిపోయింది 1 నిమిషంలో. ఇలాగ మనం మినపప్పు రుబ్బుకున్నాను. మినపప్పు బ్యాటర్ని ఇదే బౌల్లో వేసుకుని కలుపుకుందాం. ఎక్కువ శాతం మనం ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా తయారు చేసుకుంటాం అదే విధంగా అండి. ఇడ్లీ పప్పు ఒకదానికి ఇంకా 2 చెప్పున ఇంకా బియ్యాన్ని నానబెట్టుకుంటాం కదా, దీనికి 1 కప్పు వరకు పచ్చిబియ్యం నానబెట్టుకుని 2 ఒకేసారి రుబ్బేసుకున్నా పర్వాలేదు. నా దగ్గర రెడీమేడ్ సుజీ ఉంది కాబట్టి ఈ విధంగా కలుపుకున్నాను. పొడి సుజీ రుబ్బు అయితే మాత్రం ఇంకా ఉండలు చుట్టే అవకాశం ఉంది కాబట్టి కాస్త తడిపి ఈ విధంగా కలుపుకున్నానండి, తొందరగా కలిసిపోతుంది కాబట్టి. కలిపిన తర్వాత ఈ విధంగా రుచికి సరిపడేలా, చప్పగా ఉండకూడదు కదా, 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ చీనీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాయి. నా దగ్గర చీనీ పౌడర్ ఉంది కాబట్టి వేసుకున్నాను, లేదు చీనీ ఉన్నా సరే పర్వాలేదు. ఇడ్లీ బ్యాటర్ మాదిరిగా ఈ విధంగా థిక్గా ఉంటే సరిపోతుంది. కలిపి పక్కన పెట్టుకుందాం. ఇలా నానుతుంది. ఇప్పుడు కుక్కర్ పైన మూత తీసుకొని చూస్తే శనగపప్పు చక్కగా ఉడికింది. చూడండి గట్టి పెట్టుకుని చూస్తే ఇంకా నీరు శాతం ఈ మాత్రంగా ఉంది, 1 స్పూన్ వరకు. శనగపప్పు వేడిగా ఉన్నప్పుడే ఇంకా గడితో ఇంకా అలా మనం చక్కగా నలుపుకోవాలండి. ఇంకా చక్కగా నలిగిపోద్ది. ఇంకా పెద్ద పేస్ట్ అయితే అవసరం లేదు. ఈ విధంగా చూడండి. ఇప్పుడైతే మనం ఏ కప్పుతో తీసుకున్నాం శనగపప్పు అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకుందాము. స్టవ్ మీద పెట్టేసుకొని చూడండి కాస్త నీరు కూడా ఎగిరిపోయింది. ఏ కప్పు తీసుకున్న శనగపప్పు అదే కప్పుతో బెల్లం అయితే తీసుకున్నాను. ఇక్కడ బెల్లం గడ్డలుగా ఉందండి, నేనైతే తురుముకోలేదు. తురుముకుని వేసుకున్నా సరే తొందరగా కరిగిపోతుంది. నేనైతే అలా వేసేసుకున్నాను. మంట లోపల పెట్టుకొని ఒకసారి 1-2 సార్లు కలుపుతూ ఉండగానే కరిగిపోద్ది. ఈలోగా మనం ఒక చిన్న కప్తో నేను కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నానండి, పచ్చి కొబ్బరిని. ఆ పచ్చి కొబ్బరిని కూడా ఇంకా మిక్సీ పట్టేసుకుందాం. ఒక 3 యాలకులు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఆ పౌడర్ని కూడా ఇంకా ఈ శనగపప్పు బ్యాటర్లోకి వేసేసుకుందాము. ఇది కూడా చూడండి ఇంకా మంచి వాసనతో ఇంకా బాగా అనిపిస్తుందండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుందాము. ఇంకా చివరిగా బెల్లం కూడా కరిగిపోయింది కాబట్టి నెయ్యి అయితే చివరిలో వేసుకొని ఒకసారి 1-2 నిమిషాలు బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూడండి ఇంకా బెల్లం గడ్డలు ఏమున్నా సరే కరిగిపోద్ది 1-2 నిమిషాలకి. ఈ విధంగా తిక్కగా కనిపిస్తుంది కదా, చూడండి గరిటికి అంటుకొని ఈ విధంగా మనం దులుపుతూ ఉంటే ఈ విధంగా కిందకి ఊడొస్తుంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. అడుగు కూడా పడుతుంది చూసారు కదా. ఇప్పుడు రెడీ అయిపోయినట్లు లెక్క. మనకి ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుందాం. బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా చేతి తీస్తుంటే ఇంకా ఉండ మాదిరిగా ఈ విధంగా మనకి తెలుస్తుంది చూడండి. కాస్త నలుపుకొని ఈ విధంగా ఉండ చుట్టుకుంటే ఇలా అన్ని చిన్న ఉండలుగా తయారు చేసుకుందాం. ఇంకా పూర్ణం అయితే ఈ విధంగా రెడీ అయిపోద్ది. 20 లెక్కనైతే వచ్చాయండి ఉండలని. నేను ఇంకా మూత తీసుకొని చూస్తే మినపప్పు బ్యాటర్ కూడా చక్కగా నానింది. వంట సూట ఒక చిటికి వేసుకొని బాగా కలిపేసుకున్నాక కాస్త పఫీగా ఇంకా చూడండి ఇంకా బాగా కలుపుకుందాం. ఈ విధంగా థిక్గా ఉంది కదా. ఇప్పుడు మనం పూర్ణాలని ఒక్కొక్కటి తీసుకొని ఇందులో వేసుకుందాం. ఇక్కడ చూడండి ఒక పూర్ణం తీసుకుంటే చిన్న ఉండండి, అన్ని చిన్నవి అయితే చేసుకున్నాను, చక్కగా కనిపిస్తున్నాయి కదా. మనం తినడానికి వీలుగా ఉంటుంది. చక్కగా మనం ఎవరికి పంచి పెట్టాలని సరే చిన్న పూర్ణాలు అయితే చాలా బాగుంటుంది ఈ ఉండలు. చూడండి ఇక్కడ స్పూన్తో తీసుకున్న ఇలా వేసుకున్నా సరే, లేదా చేతులు కొంచెం నీటితో తడుపుకొని చూడండి కాస్త బ్యాటర్ని కాస్త ఎక్కువ వేసుకుని ఈ విధంగా మనం నూనెలో వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు నూనెలో వేసుకుందాము. నూనె అయితే నేను ముందే స్టవ్ మీద పెట్టుకున్నాను, వేడవుతుంది. ఇలాగ ఇప్పుడు వేసేసుకుందాం. నూనె వేడైన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని ఒక్కొక్క బూరెల్ని వేసేసుకోవడమే. మనకు వీలైనంత వరకు బూరెలన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత అటు ఇటువైపుగా
గరిటతో కలుపుకొని ఈ విధంగా రెడీ అయిపోయిందండి. గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. వేగాయి కాబట్టి ప్లేట్లో తీసుకున్నా. మరొక వైపు కూడా వేసుకుంటున్నాను నేను. మంట లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా ఇవి రెండు వైపులా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా గరిటె చూడండి ఇంకా పై భాగం వరకు ఈ విధంగా రౌండ్గా మనం కలుపుతూ ఉంటే ఇంకా రెండు వైపులు చక్కగా వేగిపోతాయి. ఇంకా వేగిపోయండి రెండో వైపు కూడాను. ఇంకా చూసారు కదా, ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఇవి పక్కకు తీసేసుకుందాం. ఇంకా చూడండి మొత్తం 20 బూరెలు చక్కగా విరగకుండా ఈ విధంగా వచ్చేసాయి కదా. ఇంకా చివరిగా ఇలా అండి వరలక్ష్మి వ్రత పూజకి ప్రసాదంగా శనగపప్పు బూరెలు, పూర్ణం బూరెలు ఇంకా సింపుల్గా ఇలా తయారు చేసుకున్నాను. ఏవి విరగకుండా చాలా సింపుల్గా చిట్టి పూర్ణం బూరెలు అయితే ఇలా తయారు చేసుకున్నానండి. మరి మీకు నచ్చిందా అండి? చూసారా, ఒక బూరె తీసుకుంటే ఇంకా చక్కగా లోపల స్టఫింగ్ ఈ విధంగా కనిపిస్తుంది. తినేటప్పుడు శనగపప్పు ఇంకా పంటికి తగులుతూ కొబ్బరికొనే సరే భలే ఉంటుంది టేస్ట్. అందుకని శనగపప్పుని మెత్తగా కాకుండా ఈ విధంగా పొడిపొడిలాడితే ఎక్కడ విరగకుండా పూర్ణం బూరెలు సింపుల్గా తయారు చేసుకున్నా. ఇంకా చివరిగా ఇంకా 3వ వారం జరుపుకోవాల్సిన లక్ష్మీ పూజని ఎంతమంది ఇంకా చివరిగా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా అలాగే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్. అంతవరకు సెలవు మరి.